అమెరికాలో విదేశీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ట్రంప్ సర్కార్. అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులపై ఉక్కుపాదం మోపారు. దాదాపు 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా లేదా వారి చట్టబద్ద హోదాలను రద్దు చేశారు. దీనిపై వారు న్యాయస్థానాలను ఆశ్రయించగా ఊరట లభించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ కూడా వారి బహిష్కరణపై కాస్త వెనక్కి తగ్గారు. ఆయా విద్యార్థుల చట్టబద్ద హోదాను పునరుద్ధరించారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ న్యాయవాది తాజాగా వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఎగ్జాక్ట్ గా 10 days బ్యాక్ ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు మారుతున్న పరిస్థితులతో కూడా 10 రోజుల కిందటి వరకు కూడా ఒక దిక్కుచోతని అయోమయ స్థితిలో కూడా ఉండేది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టాక ఇమిగ్రేషన్ పాలసీల నుంచి వీసాల వరకు అన్నింటిలోనూ కీలక మార్పులు చోటు చేసుకోవడము వారిని గందరగోళానికి గురి చేసింది. పైగా చిన్న తప్పు చేసిన వీసాలను క్యాన్సిల్ చేస్తూ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ కూడా అధికారులు మెయిల్స్ పంపడం కూడా విద్యార్థులకి నిద్ర లేకుండా చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రద్దు చేసేందుకు బిల్లు తీసుకురావాలని కూడా ఆలోచించింది. దీంతో అమెరికాలోని వివిధ దేశాల విద్యార్థులు కూడా ఆందోళనకు గురయ్యారు. ఈ చర్యలు దాదాపు 3 లక్షల మంది ఇండియన్ విద్యార్థులకు నేరుగా ప్రభావితం చేస్తుందనేది కూడా ఒక రిపోర్ట్ లో విడుదలైంది. ఈ ఓపీటీ విధానం కింద ఎక్కువగా ప్రయోజనం పొందుతున్న వారి ఇండియన్ స్టూడెంట్స్ ఉండడం వారి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందారు. కేవలం 2023-24 అకాడమిక్ సంవత్సరంలో 97,556 మంది భారతీయులు దీనివల్ల ప్రయోజనం పొందారు. ట్రంప్ గవర్నమెంట్ కి ఓపీటీ విధానాన్ని రద్దు చేస్తే, ఒకవేళ ట్రంప్ సర్కార్ ఈ ఓపీటీ విధానాన్ని రద్దు చేస్తే దీనిపై ఆధారపడిన విద్యార్థుల గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే అమెరికా వెళ్లిపోవాల్సి ఉంటుంది. సో ఇదే ఆందోళన ఒక 10 days బ్యాక్ వరకు కూడా యుఎస్ లో ఎవరైతే భారతీయ విద్యార్థినులు వాళ్ళందరూ కూడా ఆందోళన గురయ్యారో. అసలు ఈ ఓపీటీ ప్రోగ్రామ్ అనేది యూజువల్ గా అమెరికాలో విదేశీ విద్యార్థులకు ముఖ్యంగా స్టూడెంట్ వీసా అనే దాన్ని F1 వీసా అంటారు. బిజినెస్ B1 B2 బిజినెస్ వీసా అనేది ప్లెజర్ వీసా అని కూడా అంటారు. కొన్నిసార్లు ఆ B1 B2 లో 6 నెలలు ఎక్స్టెండ్ 6 months వరకు యుఎస్ లో ఉండొచ్చు, లేదా 3 నెలలు ఈ B1. H1 అనేది వర్క్ వీసా, L1 అనేది లేబర్ వీసా. యూజువల్ గా మన ఇండియన్స్ ఎక్కువ F1 వీసా పైన కూడా అక్కడ ఉన్నవారు చదువు పూర్తయ్యాక తమ ఫీల్డ్ లో అనుభవం సంపాదించడానికి అనుమతిని అందించే ఈ ప్రోగ్రామ్. దీని ద్వారా విద్యార్థులు రీసెర్చ్ స్టడీ సంబంధం ఉన్న పనిలో కూడా పని చేయవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణకి కూడా తీసుకోవచ్చు. ఒక కంప్యూటర్ సైన్స్ విద్యార్థి తన బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి ఓపీటీ ప్రోగ్రామ్ ద్వారా అనుమతించబడతారు. ఇది విద్యార్థి కోర్సు ముగిశాక కొన్ని నెలల వరకు అక్కడే పనిచేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వంటి రంగాల్లో విద్యార్థులకు ఇది దోహదపడే అంశము. అయితే కొద్ది రోజుల కిందట కూడా డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ కూడా దీనిపైన ఎత్తేయాలని కూడా చూసింది. ఇది విద్యార్థులపై ఆర్థికంగా ఒత్తిడి పెంచుతుందని కూడా నిపుణులు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేశారు అంతర్జాతీయ మీడియా ముఖంగా, అలాగే సోషల్ మీడియా బేస్ గా కూడా. అయితే ఓపీటీ ప్రోగ్రామ్ కింద ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తర్వాత H1B వీసా అంటే వర్క్ పర్మిట్ యుఎస్ లో పొందడానికి ప్రయత్నించడానికి ఉండే గడువును కూడా డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ తొలగించాలని కూడా ఆలోచన చేసింది. అయితే యుఎస్ లో కూడా ప్రొటెస్ట్లు ఎక్కువైపోయాయి. ఇది విద్యార్థులు అమెరికా రావడానికి చేసిన ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్స్ కూడా కష్టతరంగా మారుతుందని కూడా నిపుణులు అన్నారు. పైగా పరిమిత సంఖ్యలో ఉండే H1B వీసాలు పొందడం అసాధ్యంగా మారుతుందని కూడా అనలిస్టులు చాలా క్లియర్ గా చెప్పారు. గవర్నమెంట్ కి ఓపీటీ ద్వారా ఉద్యోగం సంపాదించి అమెరికాలో స్థిరపడాలనే విద్యార్థుల కళ అనేది చెదిరిపోనుంది అంటూ కూడా చాలా మంది ఆందోళన చెందారు. అయితే తాజాగా ప్రస్తుతము ఈ అమెరికాలో విదేశీ విద్యార్థులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పింది డొనాల్డ్ ట్రంప్ సర్కార్. అక్రమ వలసదారులపై కఠినంగా ఇప్పటికే వివరిస్తుంది గవర్నమెంట్. అయితే విదేశీ విద్యార్థుల పైన కూడా కొన్ని ఉక్కుపాదం మోపారు. కొంతమందిని ఎర్లియర్ ఎప్పుడో కూడా
ఒక స్ట్రీట్ లో యుఎస్ లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సైన్ బోర్డ్స్ లో 20 మైల్స్ స్పీడ్ తోనే కారు వెళ్ళాలి అంటే 20 మైల్స్ కి మించి 1 మైల్ స్పీడ్ వెళ్ళినా కూడా ఇమ్మీడియట్ గా డీపోర్ట్ చేస్తారు. గతంలో కొంతమంది విదేశీ విద్యార్థులతో పాటు భారతీయ విద్యార్థుల్ని కూడా డీపోర్ట్ చేశారు. ఒక స్ట్రీట్ లో 20 మైల్ స్పీడ్ లో వెళ్ళాలని ఆ విద్యార్థి కార్ లో దాదాపు 40 మైల్ స్పీడ్ తో వెళ్ళాడని ఇమ్మీడియట్ గా డీపోర్ట్ చేశారు. అలా గతంలో ఈ ట్రాఫిక్ రూల్స్ వయలేషన్స్ కానీ యూనివర్సిటీలో ఏమైనా ప్రొటెస్ట్ చేసినా కూడా సిమిలర్ ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ పైన కూడా ప్రత్యేకంగా యుఎస్ గవర్నమెంట్ ఉక్కుపాదం మోపారు. దాదాపు 1200 మందికి పైగా కూడా విదేశీ విద్యార్థులకు వీసా లేకుండా వారి చట్టబద్ధ హోదాలను కూడా రద్దు చేశారు. దీనిపై వాళ్ళు న్యాయస్థానాలను ఆశ్రయించగా ఊరట కూడా లభించింది. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ కూడా వారి బహిష్కరణలపై కాస్త వెనక్కి తగ్గిందని చెప్పాలి. ఆయా విద్యార్థుల చట్టబద్ధ హోదాను కూడా పునరుద్ధరించారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఒక న్యాయవాది కూడా అఫీషియల్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. సో సిమిలర్ గా దీంతో పాటు డొనాల్డ్ ట్రంప్ పలు యూనివర్సిటీల పైన కూడా ఉక్కుపాదం మోపారని చెప్పాలి. దానికి రీజన్ ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీ, ప్రపంచంలోనే పేరుగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీలో ఎలాంటి ప్రొటెస్టులు చేయొద్దు, ఎలాంటివి అంటే అగేనెస్ట్ గా పాలసీస్ గురించి, గవర్నమెంట్ గురించి కానీ, జనరల్ గా యుఎస్ గురించి కానీ ప్రొటెస్టులు అలాంటివి చేయకూడదని చెప్పేసి దాదాపు మోర్ దెన్ $3 బిలియన్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ ఆపేశారనేది కూడా ప్రచారంలో ఉంది. దీంతో పాటు యాన్యువల్ గా అంటే ఓవరాల్ గా 5-6 years వరకు మోర్ దెన్ $6 బిలియన్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ ఆపేశారనేది కూడా ప్రచారంలో ఉంది. ఎందుకంటే యూనివర్సిటీలలో ఇండియన్ తిరిగా సిమిలర్ గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎలాగో ఉంటుందో యుఎస్ లో కూడా హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలో, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలలో కొంతమంది అల్యూమినిగా పూర్వ విద్యార్థులు అక్కడ చదువుకొని జీవితంలో స్థిరపడి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కూడా వాలంటీర్ గా ఫండింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది కార్పొరేట్ వ్యక్తులు కూడా రీసెర్చ్ గురించి ఖచ్చితంగా డబ్బులన్నిటిని కూడా ఫండ్ చేస్తూ ఉంటారు. సో ఈ సిమిలర్ గా ఇట్లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీలలో మసాచ్యూసెట్స్ కానీ ముఖ్యంగా హార్వర్డ్ పైన కూడా డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపబోతున్నారు అనేది కూడా ప్రచారంలో ఉంది. సో ప్రస్తుతానికి అమెరికాలో విదేశీ విద్యార్థులకు మాత్రము ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవాలి. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.